ఒకసారి ఒక ధనవంతుడు దేవాలయం బయట పేదవాళ్ళకు దానం చేస్తున్నాడు. అప్పుడు అతని చూపు ఒక భిక్షగాడి మీద పడింది. అతని కాళ్ళల్లో లోతైన గాయం ఉంది. అది పాడైపోతూ ఉంది. అప్పుడు ఆ ధనవంతుడు ఆ భిక్షగాడిని పిలిచి, "ఈ గాయం ఎప్పటినుంచి ఉంది? నీకు నొప్పిగా అనిపించడం లేదా?" అని అడిగాడు. అందుకు ఆ భిక్షగాడు, "ఇది చాలా పాత గాయం సార్. ఇప్పుడు బాగా అలవాటైపోయిందని" చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు, "రేపు వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాను" అని మాట ఇచ్చాడు. ఆ మాట విన్న భిక్షగాడికి చాలా సంతోషమేసింది. కానీ ఆ మాట చెప్పిన ధనవంతుడికి 5 రోజుల వరకు గుర్తురాలేదు తన మాట. తర్వాత ఆరవ రోజు గుర్తొచ్చిన వెంటనే కారు తీసుకొని వెళ్లి వెతకగా ఆ భిక్షగాడు కనిపించలేదు. అతని తోటి భిక్షగాళ్ళు ఆ ధనవంతుడితో, "సార్, మీరు వెతుకుతున్న భిక్షగాడు నిన్ననే చనిపోయాడు. కానీ అతను మీకివ్వమని ఒక ఉత్తరం ఇచ్చాడు" అని ఆ ఉత్తరాన్ని ధనవంతుడికిచ్చారు. ఆ ఉత్తరంలో భిక్షగాడు ఇలా రాశాడు: "సార్, మీరు నాకు ఆశ ఇవ్వకూడదు. గాయం నయమవుతుందనే ఆశ నా నొప్పిని భరించే శక్తిని తగ్గించేసింది. మీరు రాలేదని తెలిసినప్పుడు ఆ నొప్పి ఇంకా భరించలేనిదిగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా నేను భరిస్తున్న నొప్పిని ఆశ వల్ల 2 రోజులు కూడా భరించలేకపోయాను. అందుకే ఎప్పుడు ఎవరికీ తప్పుడు ఆశ ఇవ్వకండి. ఎందుకంటే ఆశ కూడా ప్రాణం తీస్తుంది" అని రాశాడు.